కొత్త ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆయన ఎప్పటి నుంచో యువ నాయకుడిగా, సంచలనాల నాయకుడిగా తెలంగాణ రాజకీయాల్లో సుపరిచితుడు. కొన్ని నెగిటివ్ షేడ్స్, కొన్ని పాజిటివ్ షేడ్స్, దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి, ఇట్లాంటి రకరకాల పేర్లతో రకరకాలుగా ఆయన చాలా సుపరిచితంగా ఉన్న వ్యక్తి. అంతే సంచలనంగా, అంతే వేగంగా దూసుకొచ్చి యువకుడుగానే అంటే 53 ఏళ్లకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు మధ్యాహ్నం. సో ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో అది తెరకెక్కేంత స్టఫ్ ఉందా రేవంత్ రెడ్డి లైఫ్లో, ఆ జర్నీలో తెరకెక్కించేంత సినిమా, వెండి తెరకెక్కించేంత స్టఫ్ ఉందా? ఆ స్థాయి అంటే స్థాయికి మనం పెద్ద చెప్పవసరలా. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అది ఎలాగని అది వేరు. కానీ ప్రేక్షకులని దాన్ని అటువైపు తీసుకెళ్ళగలిగేంత స్టఫ్ ఉందా అనేది ఒక కీలకమైన విషయం. ఆ ప్రయత్నం జరుగుతోంది. అది చాలా వేగంగా కూడా జరుగుతున్నట్టుంది. అయితే దాంట్లోకి వెళ్లే ముందు, ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, రేవంత్ రెడ్డి జీవితం మీద వచ్చే సినిమా వివరాల్లోకి వెళ్లే ముందు, రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి సంబంధించి అటు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చాలా ఘనంగా, వేగంగా జరుగుతున్నాయి. ఇటు చూసే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఇంపార్టెంట్ వ్యక్తులు, విఐపీలు వస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడదాం. మళ్ళీ మధ్యలో ఒకసారి ఢిల్లీ నుంచి క్యాబినెట్కు సంబంధించిన ఎలాంటి సిగ్నల్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ క్యాబినెట్ ఎవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఇక్కడ ఎలా ఉందనేది కూడా ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ మధ్యలో ఒకసారి చూద్దాం. ముందుగా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి